స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. తిప్పయ్యా, తిప్పయ్యా, ఏం జమీందార్ స్వామి ఎట్టొచ్చావు? నాకు సమస్య ఉంది. అయితే నన్నేం చేయమంటావు? నువ్వు చేతబడులు చేస్తావని తెలిసే వచ్చాను. నా సమస్య నువ్వే తీర్చాలి. ఉండు స్వామి. సమస్య ఉంది, కానీ తీరేదే. కానీ దానికి చాలా ధైర్యం కావాలా. చండాలాని మెప్పించాలా, చండాలా కోరిక తీర్చాలా. చెప్పు తిప్పయ్యా, నువ్వు చేతబడి చేసి ఎటువంటి సమస్యనైనా తీరుస్తావనే వచ్చాను. సామే, చేతబడి నువ్వు అనుకున్నంత సులువు కాదు సామే. చేతబడిలో చండాలాని మెప్పించాలంటే చాలా కష్టపడాలా. ఏం చేయాలో చెప్పు. చండాల ఆకలి తీర్చాలా, ఉడుకు రక్తం బలివ్వాలా. భలే కదా, ఇచ్చేద్దాం. కోడా, మేక, పోత ఏం కావాలో చెప్పు. కన్నెపిల్లని బలివ్వాలి స్వామి. కన్నెపిల్ల? కన్నెపిల్ల రక్తంతో చండాలాకి అభిషేకం చేయాలా, చండాలాని శాంతింపజేయాలా.
అది కూడా రేపే జరగాల. అంతే కదా? సరే, పెళ్లి కాని అమ్మాయి ఎవరైనా ఉంటే తీసుకొచ్చేస్తాను. సామే, పెళ్లి కాని అమ్మాయి కాదు కావాల్సింది, కన్నె పిల్ల. కలవలేదే. ఇప్పుడు కుదరదు, రేపే పెళ్లి తెలుసుగా. అవును కదా. ఇప్పటికే బస్కి టైం అయిపోతుంది. సర్లే, ఇంతకీ ఇంటర్వ్యూ ఏమైంది? ఇంటర్వ్యూవా? అటెండ్ అయింది ఎవరు? అబ్బో, జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అవునా, వెరీ గుడ్. ఇంకా నేను ఇక్కడికి వచ్చేస్తా కదా, డైలీ కలుద్దాం. అవునా, సరే అట్లే కానిలే. సరే సరే సరే, నాకు బస్కి టైం అవుతోంది, నేను వెళ్ళాలి. సర్లే, ఉంటా, బాయ్. అమ్మాయి దొరికేసింది, నేను వెంటనే వెళ్ళాలి. తిప్పయ్య, నువ్వు చాలా గొప్పోడివి. అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది. అంతా అనుగ్రహం స్వామి. నేను పూజకి సిద్ధం చేసి వస్తా. టిఫిన్లు భోజనాలు చేసేవాళ్ళు, టాయిలెట్కి వెళ్ళాల్సిన వాళ్ళు వచ్చేయండి, బస్సు అరగంట ఆగుతుంది. ఇదేం బస్సురా బాబు, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. పోనీ ఆపకుండా వెళ్ళిపోతాం. ఎక్కడైనా 1, 2 అన్నా సరే ఆపం. ఆపకు, అర్జెంట్ అయితే నీ బస్సులోనే పోసేస్తాం. గొప్పోడివే. నాన్న. ఎరా తల్లి, ఎంతసేపురా? ఇంతకీ దిగావా లేదా? దిగాను. ఎక్కడో తినడానికి బస్ ఆపితే అక్కడ దిగాను. అదేంటమ్మా, 10 కల్లా గుడిలో దిగిపోతా అన్నావు? నాన్న, వీడు స్టార్ట్ అవ్వడానికే గంట లేట్ అయింది. మళ్ళీ మధ్యలో ఒక పెద్ద యాక్సిడెంట్, ఫుల్ ట్రాఫిక్ జామ్. అయ్యో. సో అక్కడో 2 గంటలు. మళ్ళీ ఇదిగో ఇక్కడ భోజనానికి అరగంట. అయితే వచ్చేసరికి టైం పడుతుందేమో. 1 అవుతుంది. అయ్యయ్యో, బావ నేను తీసుకురావడానికి ఆల్రెడీ బయలుదేరిపోయాడమ్మా. తిరిగి వెళ్ళిపోమని చెప్పండి నాన్న. 3 hours తర్వాత స్టార్ట్ అవ్వమని చెప్పండి. ఏంటి తల్లి ఇది? రేపు ఉదయం 7 గంటలకు పెళ్లి గుర్తం చేయాలి కదా, కాస్త ముందు బయలుదేరితే ఏమవుతుంది? నన్నేం చేయమంటావు నాన్న? ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే నువ్వేం కంగారు పడుకో. మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేసే టైంకి నేను వచ్చేస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. సరే నాన్న. ఆర్డర్ చెప్పండి. 4 పుల్కాస్, పనీర్ బటర్ మసాలా. ఓకే అండి. వాష్రూమ్ ఎక్కడా? ఆ వెనకాల ఉంది, వెళ్ళండి. ఓకే. అమ్మో, ఇది కామన్ బాత్రూంలా ఉంది, మన వల్ల కాదు. పాపం,
షుగర్ పేషెంట్స్ అనుకుంటా. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నాను. One thumbs up. Thank you. అమ్మో దాటేసానా? హలో, నేను తాడేపల్లిగూడెంలో దిగాలని చెప్పాను కదా. తాడేపల్లిగూడెం దాటిపోయిందండి. నాకు తెలీదు, బండి నాకు తిప్పండి. తిప్పేది లేదు, ఏదో తణుకు వస్తుంది, తణుకులో దిగండి. తణుకులోనా? తణుకులోనే దిగాలి. నా ఫోన్ వెయిట్ చేస్తుంటాడే. ఇది బైపాస్ అనుకుంటా. రోడ్డుకు ఆ సైడ్ వెళ్ళి ఎవరినన్నా లిఫ్ట్ అడుగు. ఎంతనా? నేను యాక్చువల్లీ గూడెం వైపు వెళ్ళాలి. కొంచెం అటువైపు డ్రాప్ చేస్తారా? అవునా, నేను ఇంకా ఏదో అనుకున్నాను. సరే ఎక్కండి. వద్దులేండి, నేను ఇంకేదైనా చూసుకుంటాను. ఏయో, నేను ఇంకా హైవేలో చేపించుకోవాలి, వేరే వాళ్ళు ఉంటారండి, వాళ్ళు అనుకున్నాను. కంగారు పడకండి, ఎక్కండి, నేను చెప్తాను. వద్దులేండి, నేను వెళ్తాను. పాపా వద్దు వద్దు. ఓ పాపా, Excuse me. Excuse me. ఎవరు
బాబోయ్ దెయ్యం అమ్మో హలో, ఏంటి ఏదో దయ్యాన్ని చూసినట్టు అరుస్తున్నారు? అమ్మాయేనా? ఉంది అక్కడ. మరి భయపడరా? ఆ చీకట్లు మీ హెయిర్ స్టైల్, మీ డ్రెస్సు, పైగా స్ట్రీట్ లైట్ ఒకటి ఏదో గ్రాఫిక్ లైట్ లాగా. కాదండి, కార్ దగ్గర వచ్చినప్పుడు అలా అనుమానంగా చూడకపోతే పిలవచ్చు కదా. దరుచుకొని చచ్చే. అంటే మీరు పెట్టిన సాంగ్ సౌండ్ని కొంచెం డామినేట్ చేయడం కష్టం అనిపించింది. పైగా మీరు టైం మారుస్తున్నారు అనుకోలేదు. దూరం నుంచి చూస్తే కారు ఊగుతుంది. సో అంటే ఎవరైనా కప్పులు ఎంజాయ్ చేస్తున్నారేమో అని. మళ్ళీ మధ్యలో వచ్చి డిస్టర్బ్ ఎందుకు చేయడం అని చెప్పి మెల్లిగా వచ్చాను. చాలా బ్రాడ్మెన్ అండి మీరు. ఇంతకీ మీరెవరు? ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నారు? అదొక సాడ్ స్టోరీలేండి. ముందు మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు కొంచెం చెప్తారా? భీమవరం వెళ్తున్నా. అయితే నన్ను కొంచెం ఏలూరుపాడు దాకా డ్రాప్ చేస్తారా? ఏలూరుపాడా? అదెక్కడా? తాడేపల్లిగూడెం నుంచి భీమవరంకి వెళ్ళేదారులు. కొంచెం లోపలికి వెళ్ళాలి. పర్వాలేదు, నన్ను రోడ్ మీద డ్రాప్ చేస్తే చాలు. మా వాళ్ళని రమ్మని పిలుస్తాను. అయ్యో, మీరు మరీ అంతగా అడగాల? అర్ధరాత్రిలో ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఎవరైనా సాయం చేస్తారండి. ఓ పని చేయండి, ఈ టైర్ తీసుకుని మీరు డిక్లో పెట్టండి, నేను కొత్త టైర్ మారుస్తాను. ఓకే? అబ్బా, పదండి. హలో, మీరేంటి రకలు కూర్చున్నారు? నేనేం మీ డ్రైవర్ కాదు, వచ్చి ముందు కూర్చోండి. అయ్యో, అలాని కాదండి. ఎంతైనా ఒంటరిగా ఉన్న ఆడపిల్లను కదా, పైగా అందంగా కూడా అంటాను. మళ్ళీ మీ పక్కన కూర్చుంటే మీరు డిస్టర్బ్ అయ్యి అడ్వాంటేజ్ తీసుకుంటారని. చిచి, మీరు అలాంటి వారు కాదనుకోండి. ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. నాకు నిజంగా అంత మూడే వస్తే వెనకాల నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత మీ ఇష్టం. అమ్మో, అయితే వద్దులేండి, ముందుకే. మరి అదే రండి. టేమటేమలు బాగా ఎక్కువే. రండి. రీసెంట్గా ఒక ఇంగ్లీష్ సినిమా చూసా. అందులో కూడా హీరో ఒక్కడే వెళ్తుంటాడు. అప్పుడు దారిలో ఇలానే ఒక అమ్మాయి వచ్చి లిఫ్ట్ అడుగుతుంది. సరే అమ్మాయి కదా అని చెప్పి లిఫ్ట్ ఇస్తాడు. సినిమా మధ్యలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది లిఫ్ట్ ఇచ్చింది అమ్మాయికి కాదు, దెయ్యానికని. కొంపది మీరు దెయ్యమా? జోక్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి అండి. ఓ, అన్నీ ఎందుకు లేండి. కాల్ మీ హరి. అవును, ఎంతకీ మీ పేరేంటి? ఇప్పుడు పేర్లు అవన్నీ ఎందుకులేండి. హలో, ఏంటండి మరీ అంత డౌటా? మీకు అంత డౌట్ అయితే మీ వాళ్ళకి ఫోన్ చేసి నా డీటెయిల్స్ చెప్తాను, షేర్ చేయండి. ఆ జీపీఎస్ లొకేషన్ కూడా పంపించండి. అంతేగా నన్ను ఇలా అవమానించకండి. అంటే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా. మన జాగ్రత్త కాదండి, మీ జాగ్రత్తలో నన్ను మరీ ఎదవం చేసేస్తున్నారు. ఇంతకు మీ పేరు చెప్తారా, దిగిపోతారా?
ఈ మాత్రం దానికి దిగిపోవడం ఎందుకులేండి. నా పేరు లక్ష్మి. ఆధార్ కార్డు చూపించండి. ఆధార్ కార్డా? ఇప్పుడు నా దగ్గర లేదండి. ఇప్పుడు ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది కదా బస్సులో చూపించడానికి. అంటే ఇప్పుడు మీరు నన్ను నమ్మడం లేదు. ఆ ప్రూఫ్స్ అన్నీ బ్యాగ్లో ఉన్నాయి. మీరు అలా కారు ఆపితే చూపిస్తాను. అవునా? ఏంటండి నిజంగానే కారు ఆపేశారా? అవన్నీ బ్యాగ్లో ఉన్నాయి. అందుకు కాదులేండి, నాకు మత్తుగా ఉంది. కొంచెం టీ తాగొస్తాను, మీరు తాతారా? వద్దులేండి, మీరు తాగండి. పర్లేదులేండి, టీ అలవాటు లేకపోతే కూల్ డ్రింక్ తీసుకొస్తా. మీరు ఇక్కడే కూర్చోండి, అక్కడంతా మగాళ్ళు ఉన్నారు. సరే అండి. అన్నట్టు మీకు కార్ డ్రైవింగ్ వచ్చా? పర్లేదండి, లైట్గా వచ్చు. ఓకే, ఎందుకైనా మంచి మనం జాగ్రత్తగా ఉండాలి కదా. తీసుకోండి. అయ్యో వద్దన్నాను కదండి. పర్లేదు తీసుకోండి, తాగండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? అందులో ఏమైనా కలిపి అనుకుంటున్నారా? ఏమండి, అది సీల్డ్ బాటిల్ అండి బాబు, తాగండి. అయ్యో అదేం కాదండి. మరి ఇప్పుడు తాగాలని లేదు. చూడండి, ఇప్పుడు మీరు అది తాగకపోతే నన్ను ఫుల్గా అవమానించినట్టే. మీరు ఇప్పుడు అది తాగితే కానీ బండి కదలదు. ఇంకొద్దిగా తాగండి. ఓకేనా? ఓకేనా అండి? పర్లేదండి లక్ష్మి గారు. లక్ష్మి ఎవరు? అంటే మీ పేరు లక్ష్మి కదా? ఓయా, అయ్యో నేనే అండి, సారీ. కంగారు పడకండి, నేనే మీ పేరు అడగను. డోంట్ వరీ. థ్యాంక్స్. యూ కెన్ కాల్ మీ హరి. థ్యాంక్స్ హరి గారు, థ్యాంక్ యూ. ఇంతకీ బెంగళూరులో ఏం చేస్తుంటారు? లేదండి, మాది ఏలూరుపాడే. ఓహో, బెంగళూరుకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఓ గ్రేట్. మీరు మ్యారీడా? చిచి కాదండి. నన్ను చూస్తే అలా కనిపిస్తున్నానా? లేదులేండి, ఫ్రెషే. కానీ నాకు పెళ్లి కుదిరిపోయిందిలేండి. ఓ ఈజ్ ఇట్? మరి పెళ్ళెప్పుడు? రేపే. ఆర్ యూ కిడింగ్ మీ? ఏమండి, మీరు నిజం చెప్పైనా పర్లేదండి, మరీ ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పండి? లేదండి, నిజంగానే రేపే నా పెళ్ళి. ఓ పని చేయండి, మీరే నన్ను మా ఊరి దాకా డ్రాప్ చేయండి. పొద్దున్నే పెళ్లి కూతుర్ని చేస్తారు, రాత్రికి నా పెళ్ళి. వద్దులేండి, రేపు నా ఎంగేజ్మెంట్. అవునా? నిజంగా అండి, నేను మీలాగా అబద్ధం చెప్పడం లేదు. కావాలంటే ఆ వెనకాల చూడండి, ఆ నగలు చీరలు అన్నీ తన కోసమే. ఓ, ఏ ఊరమ్మాయి? భీమవరం. అబ్బో, మంచి సౌండ్ పార్టీనే పట్టారే. పర్లేదులేండి. అయినా మీరేంటి రేపు పెళ్లి పెట్టుకుని బెంగళూరుకి ఎందుకు వెళ్ళి వస్తున్నారు? ఫైనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండి. ఓహో, పెళ్ళని చెప్తే డేట్ మార్చను, క్యాండిడేట్ మారుస్తామని చెప్పారు, అందుకని. అవునా? అది సరే, కానీ ఇంత రాత్రి కూడా మీరు ఒక్కళ్ళే వస్తున్నారు, మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎవరు రాలేదా? అదో పెద్ద కదండి బాబు. నేను యాక్చువల్లీ గూడెంలో దిగాలి. పాపం మా బావ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.
టైంలో ఫోన్ ఏంటి? మా అమ్మ. హలో అమ్మా, చెప్పమ్మా. యారా ఎక్కడ దాకా వచ్చావు? గూడెం దగ్గరకు వచ్చానమ్మా, ఒక 1 అవర్లో వచ్చేస్తా. సరే కానీ డ్రెస్సులు అన్నీ తెచ్చుకున్నావు కదా? అన్నీ పెట్టుకున్నానమ్మా. అండర్వేర్లు కూడా పెట్టుకున్నావా? ఇప్పుడు మర్చిపోయి చేస్తావు, అక్కడికక్కడ కొనుక్కోవాలి అంటావు. ఇప్పుడు కొనే టైం కూడా లేదురా, మర్చిపోతే ఒంటి మీద ఉన్నదే రోజంతా. నీ సైజులు కూడా ఎవరు లేవురా. మా అన్నీ పెట్టుకున్నాను. అయినా మీరేంటి ఇంత త్వరగా లేచేశారు? రేపు నీ ఎంగేజ్మెంటే, 7 కల్లా పిల్లల ఇంట్లో ఉండాలి అందరం. ఇప్పుడు లేస్తే గానీ అందరి స్నానాలు తయారులు అవ్వవు. నువ్వు గమ్మనరా. సరే అమ్మా, నేను వచ్చేస్తాను. నిజం చెప్పురా, ఇంకా ఎంతసేపు పడుతుంది? వచ్చేస్తానమ్మా, 1 గంటలోనే ఉంటాను. ఆంటీ 1 అవర్లో వచ్చేస్తాం. నువ్వెందుకు మాడావు? అమ్మా ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇచ్చానమ్మా. ఒరే నువ్వు నిజంగానే ఎంగేజ్మెంట్కి వస్తున్నావా? అమ్మా నేను వస్తాను, నువ్వు పెట్టి వచ్చినాక మాడదాం. నువ్వు పెట్టే అంతే. మీరెందుకు మాట్లాడారండి? ఏంటి నిజంగానే రేపు మీ ఎంగేజ్మెంటా? ఇందాక చెప్పింది అబద్ధం అనుకుంటున్నారా? అంటే రేపు నా పెళ్ళని చెప్పగానే మీరు ఎంగేజ్మెంట్ అని చెప్పారనుకున్నాను. చూడండి, మీరు మీ పెళ్ళని సరదాగా చెప్పారేమో, నాకు మాత్రం రేపు నిజంగా ఎంగేజ్మెంటే. ఒకవేళ రేపు మీ పెళ్ళి నిజం కాకపోతే నా ఎంగేజ్మెంట్కి రావచ్చు. లేదండి, నిజంగానే రేపు నా పెళ్ళి. ఓ గ్రేట్, కంగ్రాట్స్ అండి. అవునండి, మీ వుడ్ బి ఏం చేస్తుంటారు? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే, కానీ నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఆశ. ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజే. అదేంటి, మీరు ఇంత అందంగా ఉంటారు కదా, మీకు ఇప్పటిదాకా ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదా? ఎందుకు చేయలేదు? బోల్డ్ మంది చేశారు, కానీ నాకు కమిట్మెంట్ ఇవ్వడం ఇష్టం లేక ఎవ్వరికీ ఓకే చెప్పలేదు. కమిట్మెంట్ అంటే ఎస్ చెప్పి వాళ్లతోనే గంటలు గంటలు ఫోన్లు, సినిమాలు, షికార్లు అన్నీ గోప్యంగా చేయాలి. అది నాకు ఇష్టం లేదు. గోప్యం అంటే ఏంటండి? అంటే రహస్యంగా. నాకేదైనా ధైర్యంగా చేయడం అంటేనే ఇష్టం, లేకపోతే అస్సలు చేయకూడదు. అందుకే నాకు ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంట్లో మాట్లాడి నాకు చెప్పమని చెప్పాను. దాంతో ఎవరూ రిస్క్ చేయలేకపోయారు. అబ్బో, చాలా ఉందండి మీ ఫ్యాంటసీలో. మరి నన్ను చూడగానే పుట్టిన ప్రేమ నా అవుటర్ బ్యూటీని చూసి పుట్టిందనే కదా. సో నాలో ఇన్నర్ బ్యూటీని చూసి లవ్ చేసేవాడే నాకు కావాలి. అంటే ఇప్పుడు మేము పెళ్లి చేసుకునేవాడు కూడా ఇన్నర్ బ్యూటీని చూసే వస్తున్నాడా? వాడు కూడా చూసే అవుటర్ బ్యూటీనే కదా. అయినా లవ్ అయితేనే కొంచెం బెటర్. అది మీ ఫైనాన్షియల్ స్టేటస్ చూసి రాదు. మీరు అందంగా ఉంటే చాలు. అదే పెళ్లి చూపులు అనుకోండి, మీరు అందంగా ఉండాలి, చదువుకోవాలి, మీకు ఆస్తులు ఉండాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఓకే అంటాడు. మీరు మంచివారిలానే ఉన్నారు కాబట్టి మీ లాజిక్ ప్రకారం తను అక్కడ ఎలా ఉన్నా మిమ్మల్ని చేసుకున్నాక మంచిగానే మారుతుంది. అబ్బో అవునా? తొందరగా సర్టిఫికేట్ ఇచ్చేశారు ఎందుకో. మరి అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి, పైగా చాలా అందంగా కూడా ఉంటాను. చేతిలో ఫోన్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. పైగా రేపు పెళ్ళని కూడా చెప్పాను. సో మీరిప్పుడు నన్ను ఏం చేసినా ఇష్యూ కూడా చేయలేను, ఎందుకంటే పరువు పోతుంది కాబట్టి. సో యూ కెన్ టేక్ కంప్లీట్ అడ్వాంటేజ్. అయినా ఆ వేలో మీరేం ఆలోచించలేదు. సో యూ గ్రేట్. ఏమైంది? అంటే ఇప్పుడు మీరు నన్ను ఏమన్నా చేయమని నాకు హింట్ ఇస్తున్నారా? చిచి చిచి, అలా ఏం లేదు. అయితే ఓకే. అయినా నాకు బుద్ధి లేదు, పొగడ్డం కూడా సరిగ్గా రాదు. ప్లీజ్ మీరు పోనివ్వండి. కంగారు పడకండి, అందుకు ఆపలేదు. ముందర టేక్ డైవర్షన్ అనే బోర్డు ఉంది. ఆల్రెడీ అలంపురం దాటేసాం. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నా వెళ్ళిపోవచ్చు, కానీ పల్లెటూర్ల మధ్య నుంచి వెళ్ళాలి. మీకు దారి తెలుసా? ఓ అదా. నార్మల్గా అయితే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మనం ఇప్పుడే లెఫ్ట్ తీసుకుంటే కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకోవచ్చు. షూర్? అంతే, పక్కా. జాగ్రఫీలో నాకు 95%.
అయితే ఓకే. ఇందాక కారు ఆపినప్పుడు మీరు చాలా కంగారు పడ్డారు కదా? పడ్డానండి. బేసిక్గా అబ్బాయిలందరూ అలానే ఉంటారు కదా. పైగా లేనిపోని ఇన్ఫర్మేషన్ ఇచ్చానేమో అని కంగారు పడ్డా. అబ్బాయిలంతా అలాగే ఉంటారని మీకు ఎవరండి చెప్పింది? అంటే సినిమాలో అలానే చూపిస్తారు కదండి. కరెక్టే. ఇప్పుడు పాత సినిమాల్లో ఒక అమ్మాయి వచ్చి, మోహన్ నువ్వు ఇలాంటి వాడివిని అస్సలు అనుకోలేదు తెలుసా. నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డని ఇప్పుడు ఈ ప్రపంచానికి ఏమైనా పరిచయం చేయమంటావు మోహన్ అని అంటుంది. వెంటనే విలనేమో, షిటాప్, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డే అని సాక్ష్యమేమిటి? నా ఆస్తిని కాజేద్దామని అనుకుంటున్నావా అని అంటాడు. మీరు అలాంటివన్నీ చూసి అబ్బాయిలందరూ ఇలానే ఉంటారని మీరు ఫిక్స్ అయిపోయారు. మేము ఎక్కడో RX అనే సినిమాలో అందులో అమ్మాయిలు కూడా మోసం చేస్తారని చూపించాం. అంతే. మహిళా సంఘాలు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. అదేంటండి, సినిమా హిట్టే కదా. హిట్టే అయిందనుకోండి, కానీ మనోభావాలు దెబ్బతిన్నాయని రచ్చ రచ్చ చేశారు. అలా అనడం వల్లే కదా రావాల్సిన దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అవన్నీ పబ్లిసిటీ టెక్నిక్స్ లేండి. మీకు చాలా విషయాలు తెలుసండి. మరేమనుకుంటున్నారు? కానీ ఇందాక మిమిక్రీ భలే చేశారండి. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చాలా కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశా, విన్ కూడా అయ్యా. వావ్, చాలా గ్రేట్ అండి. థ్యాంక్స్ అండి. అది సరే, మీరు మీ వుడ్ బీ గురించి ఏం చెప్పలేదు? సాంగ్స్ ఏం లేవా వినడానికి? మీరు చాలా తెలివినవారండి. నా గురించి చెప్తే మాత్రం ఫుల్లుగా వింటారు, మీ గురించి అడిగితే మాత్రం వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తారు. పాటలు వింటారా? వినండి, నా దగ్గర మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, అవి పెట్టారనుకోండి నాకు నిద్ర వస్తుంది, తర్వాత మీ ఇష్టం. అయ్యో, అలా అయితే వద్దులేండి. సాంగ్స్ కన్నా మన ప్రాణమే ముఖ్యం. చాలా ఉందండి మీ దగ్గర, కానీ మీ జియోగ్రఫీ ఎక్కడో తప్పినట్టుందండి. మనం చాలా లోపలికి వచ్చేసాం. దగ్గరలో ఒక ఊరు లేదు, ఒక మనిషి కూడా లేడు. ఏమండి, ఓ పని చేయండి, నా మొబైల్ తీసుకొని ఒకసారి మీ ఊరి పేరు ఆన్ చేసి ఒకసారి చూడండి. రావడం లేదండి. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? ఏముందిలేండి, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, కంగారు పడకండి. సరేనండి. ఏమండి, ఏంటండి ఈ ఊరు మరీ ఇలా ఉంది? మరీ చాలా దారుణంగా ఉందండి. ఏమైందండి? ఏం లేదు, కాసేపు నేను మాట్లాడించకండి. ఏమైందండి? నేనేమైనా తప్పుగా అన్నానా? అదేం లేదండి, కొంచెం పక్క కాపండి. ఎందుకండి, ఏమైంది? కార్ ఆపండి, పొట్ట ఫుల్ టైట్ అయిపోయింది, నా వల్ల కాదు, ఆపండి. ఆగండి. అయ్యో, ఈ ఏరియా మరి అదోలా ఉందండి. ఒక మనిషి కూడా లేడు, ఒక ఇల్లు కూడా లేదు. కొంచెం ముందుకు వెళ్ళాక ఆపుతానే. అంటే మనుషుల మధ్యలో ఆపితే వాళ్ళ ముందు పోసుకోవాలా? అలానే కాదండి, అంటే వాళ్ళ ఇంట్లో వాష్రూమ్స్ ఉంటాయి కదా.
చందు ప్లీజ్ మీరు ఆపండి. నేను చెప్పేది ఆపండి. అలా కాదండి, ఒకసారి నేను చెప్పేది నా వల్ల కావట్లేదు. ఓకే 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 ఆపండి ఆపండి ప్లీజ్. ఓకే. బా అర్జెంట్ ఏందనుకుంటా. చూస్తానా కానివ్వండి. చిచి నేనేం చూస్తున్నాను. ఏమైపోయింది? పోసుకోవడానికి పోయి ఉంటుంది. సర్టిఫికెట్స్ ఫైలు అంటే ఏమైనా నిజమే చెప్పిందనమాట. లక్ష్మీదేవి బొమ్మ. నేను చెప్పిన చోట చెప్పిన సమయానికి ఒక్కడిని నిలబడమను. కళ్ళు మూసుకొని నేను చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ఉండమను. చండాల తనకు కావాల్సిన రక్తాన్ని తనంతట తానే ఆహ్వానిస్తుంది. ఒక కన్నెపిల్ల తానే వచ్చి మీ ఓడి మీద నీళ్లు జల్లుతుంది. అదే సంకేతం. వెంటనే ఆ అమ్మాయిని తెచ్చి నీ పొలాల్లో తూర్పు దిశగా పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో పూజకి ఏర్పాట్లు చేయించు స్వామి. నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కానీ నేను చెప్పిన మంత్రాన్ని మటుకు అలాగే జపిస్తూ ఉండాలి. ఇదంతా రేపే జరగాల. మర్చిపోకు స్వామి, రేపే పౌర్ణమి. ఈ అమ్మాయి పేరు హాసినియా? బాగుంది, మంచి పేరు. ఎవడు చేసుకుంటాడో కానీ అదృష్టవంతుడు బాగా. హాసిని గారు ఏమైపోయింది? హాసిని గారు అసలు ఏం కనపడడం లేదే. అమ్మ ఒక లైట్ పెట్టుంటాం కదా కారులో. నువ్వు సూపర్ మమ్మీ, థ్యాంక్ యూ. హాసిని గారు అదేంటి ఇక్కడికి కదా వచ్చింది? ఏమండోయ్, ఏంటి పిల్ల కొప్పిసి లోపల పడిపోయిందా? ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి? ఇదేం రిస్టరా బాబు నాకు. ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోవాలా లేదా ఆగిపోవాలా? చిచ్చి, అమ్మాయి వాళ్ళు సరే వెళ్ళిపోతాము. ఉండు, ఎవరికైనా ఫోన్ చేద్దాం. ఒక్క పాయింట్ లేదే. ఇదేం ఊర్రా బాబు, దీని అమ్మ జీవితం ఏందో. యాడుల్లో మాత్రం నెట్వర్క్ కొండల్లో కూడా వస్తుందంటారు. ఇక్కడ కనీసం చిన్న పల్లెటూరులో కూడా లేదే. హాసిని, అసలు ఏ ఊర్రా బాబు ఇది? ఏం చేయాలరా ఇప్పుడు? టైం చూస్తే 4 అయిపోతుంది, ఎంగేజ్మెంట్ టైం అయిపోతుంది. హాసిని గారు ఏమైపోయారండి?
అయిపోయిందే. అమ్మో మనకు అసలు ఈత కూడా రాదే. దీని లోతు ఎంత ఉంటుంది? ఎక్కడబ్బా దొరికింది. ఓ ఇంతేనా? అయితే నేను పొరపాటున చూస్తానేమో అని అటువైపు వెళ్ళిందో కొంపదీసి పొలాల్లోకి. ఆశిని గారు ఎక్కడుంది ఏంటి? ఇప్పుడు నేను దాటల్లా? అమ్మో ఓ కాల్ సచ్చేలాగా. అమ్మ అక్కడ ఫ్లైఓవర్ వేసాడు. వస్తానా? నేనమ్మ జీవితం ఏంటి నాకిది? గారు అక్కడ లేక ఇక్కడ లేక ఎక్కడికి వెళ్ళిందబ్బా? అమ్మా సుచ్చుపోవడానికి వెళ్ళిందే? పొలాలని తడిపేసేకి వెళ్ళిందే? హాసిని గారు, హాసిని గారు, దేవుడా ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి? చెప్పు స్వామి. అమ్మో ఎవడాడు? ఒరే ఆగరా రే, రే ఆగరా అయ్యా. ఒరే దాన్ని ఎక్కడ తీసుకుపోతున్నావురా? ఏంటిది? రే ఆగరా. ఒరే నీకు దండం పెడతాను ఆగరా, పరిగెత్తలేకపోతున్నాను. ఒరే ఒరే ఆగరా. ఒరే బ్లాక్ ఫెలో. ఒరే అమ్మ అబ్బా. ఒరే ఏమి పడాడు? రే ఎక్కడ తీసుకెళ్తున్నావురా? రే ఆగరా రే. ఒరే ఆ పిల్ల వదిలేరా. అమ్మా ఒరే నా ఎంగేజ్మెంట్ అక్కడాకిపోయింది. ఒరే ఏరా కర్రోడా, నేను చెప్పినట్టే చేసావా? చేశాను స్వామి. మీరు చెప్పిన మంత్రం చెప్పిస్తూ మీరు చెప్పిన చోటే నుంచున్నాను. కళ్ళ మీద నీళ్ల చుక్కలు పడ్డాయి స్వామి. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఈ అమ్మాయి కనపడింది. లాగి ఒకటి పీకి ఎత్తుకొచ్చేసా. ఎవరైనా వెంబడించారా? ఎవ్వరూ లేరు స్వామి. లేదురా కర్రోడా, చండాల ఆకలి అంత తొందరగా తీరేది కాదు. ఒక సమస్య వెంబడించింది. అవునా? మరి ఇప్పుడు ఏం చేయాలి? కంగారు వలదు స్వామి. వచ్చే సమస్యను రాబోయే సమస్యకి పరిష్కారంగా మలుచుకోవాలా. అందరూ అప్రమత్తంగా ఉండండి. సమస్య దానంతట అదే వస్తుంది. ఎక్కర్రా నువ్వు? అయిపోయి నేంటి దారి తెప్పానా? అమ్మ ఏంటి గొంతలు? ఒరే ఎక్కర్రా. ఏంటిది? ఎప్పుడు ఎంతో యూఎస్ వెళ్తుంటే నువ్వు వెళ్ళి సెండ్ పెట్టడం అంత అవసరమారా? ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే సరిపోయేది కదా. పోనీ నువ్వు అక్కడ పోయి పీకిందేమని ఉందా అంటే వాడిని హక్ చేసుకుని సెండ్ ఆఫ్ ఇచ్చావు. ఆడేమని పెద్ద పూజ ఎగ్డేనా? ఇంట్లో వాళ్ళతో పోయింటే ఇప్పటికి వేణులతో స్నానం చేసేవాడిని. అమ్మో ఇదేంటి ఈరోజు ఫ్రెష్గా పాతి పెట్టినట్టున్నారు? దేవుడా. ఒరేయ్ ఆశని ఎక్కడ తీసుకెళ్ళిపోయావురా? రేపు చేసింటే కదా ఈ పాటికి రేపు అయిపోయింటది. అయ్యి బాబోయ్. దేవుడా ప్లీజ్ ఆశని ఎక్కడుందో చూపించువా. నా ఎంగేజ్మెంట్ సంక్రాంతికి వేలాగుంది. దొరికేసింది ఆశనే. అదేంటి అప్పుడే రేపు అయిపోయిందా? అలా పడుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? హాసిని, 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 హాసిని ఈవిడేంటి ఇక్కడ పడుకుంది? హాసిని అసలు మిమ్మల్ని తీసుకొచ్చిన ఎద్దవేవుడండి. రే ఎవర్రా మీరందరూ? ఎవర్రా మీరందరూ? అరే కర్రోడా
నువ్వే కదా తనని ఎత్తుకొచ్చింది. ఒరేయ్ ఉచ్చ పోసుకుని కారు దిగి తను ఎత్తుకొచ్చేస్తారా? ఏంటిది రేయ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? అరే నిజం చెప్పండి రా, మీరు ఆ అమ్మాయిని రేపు చేయడం కదా తీసుకొచ్చింది ఇక్కడికి? రేయ్ మర్యాదగా వదిలేయండి రా. అరే 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 మీకేం కావాలో చెప్పండి రా, ఇచ్చేసి తీసుకెళ్తాను. అరే పాపం రా, రేపు పొద్దున్న తనకి పెళ్ళిరా. చండాలా స్వామి, చెప్పినానా లేదా సమస్య వెతుక్కుంటూ వస్తుందని? వచ్చేసింది. మనం చాలా తెలివిగా ఉండాలా. అయితే సమస్యను కూడా చంపేద్దామా? చంపడమా? చంపడం ఏంట్రా మీ అమ్మ కడుపులో మాడ. ఒరేయ్ అసలు నేను సమస్య ఏంట్రా? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలియట్లా? చేతబడి. చేతబడా? ఒరే నాకు మా బడి తప్ప ఏ బడి తెలియదురా. మీకు ఏ బడి కావాలో ఆ బడి చేసుకోండి, మమ్మల్ని మాత్రం వదిలేసేయండిరా. అయినా ఈ కాలంలో ఇవన్నీ ఏంట్రా? తిప్పయ్య ఏం చేద్దామో చెప్పు. స్వామి, వచ్చే సమస్యని రాబోయే సమస్యకి సమాధానంగా మలుచుకోవాలా. ఆ అమ్మిని చంపితే పోలీస్ కేసు అవుతుంది. అదే ఆ అమ్మిని ఈ అప్పి చంపాడని చెబితే అన్ని సమస్యలు తీరిపోతాయి. తిప్పయ్య నువ్వు చాలా గొప్పోడివి. ఒరేయ్ వాడి కట్టేయండ్రా. అయ్యా బాబోయ్, కట్టేయడం ఏంటి? అంటే మీరు ఇప్పుడు ఈ అమ్మాయిని చంపేస్తారా? నేనేదో మీరు రేపు చేయడం తీసుకొచ్చారనుకున్నాను. మీరేమన్నా చేసుకోండి, నేను వెళ్ళిపోతాను. అవునవునవురే అమ్మా. ఏ ఏమంది చెయ్యి? చండాలా ఆడేవుడు. రే నన్ను వదిలేండ్రా. అమ్మా అమ్మ ప్లీజ్ రా. అమ్మ వదిలేశాడు. ఆగరా. అయ్య బాబోయ్, అమ్మా అబ్బా అయ్యి లాగిపోయినట్టున్నారు. అమ్మా ఒరే ఆగండ్రా, అలా బాగా పరిగెడతానారేంట్రా? అమ్మా ఇక్కడ రాబో. అమ్మా అబ్బా ఓరమ్మా, సినిమాలో హీరోలు అంతసేపు పరిగెడతారు కదరా నాయన, వాళ్ళు ఎలా పరిగెడతారు? నేను 1 కిలోమీటర్ పరిగెత్తేసరికి అవుట్. దీని చూసు నా సాగుకు వచ్చింది. అర్జెంట్గా మనం కార్ దగ్గరికి వెళ్ళాలి. ఎలాగా? అమ్మ వచ్చేసారు. అమ్మ రాయుడు యాడిపోయినాడ్రా? సరేనా? వాడు యాడికి పోయినా కారు కాడుకు వస్తాడు. కారు కాడు కాపేసాడు. నేను ఇడిపోతా. ఫాలో అయితే మన కారు వస్తుంది అనమాట. వస్తాన్నా. నీ అయ్యా రై, అసలు ఏం జరుగుతుంది చెప్పురా. చెప్పకపోతే చెయ్యి విరిచేస్తాను. చెప్పు. నీ కన్నెపిల్ల ఏంటి, బలి ఏంటి? ఈ కాలంలో కూడా బలి ఇవన్నీ అసలు ఏంట్రా? రేయ్ నేను ఒక్కనే అసలు ఆశని కాపాడగలనా? అసలు నా వల్ల అవుతుందా?
పోనీ కొంత దూరం వెళ్ళి ఎవరికైనా చెప్తామా? అంతలోపు తనని బలిచ్చేస్తే, ఒకవేళ నేను వెళ్ళి కాపాడలేకపోతే ఇద్దరం ఇరుక్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా కాపాడలేను. అసలు నేను కాపాడుతాను నమ్మకం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే కనీసం నెట్వర్క్ కూడా లేదు. అచ్చా, మరీ ఒక్కనే అయిపోయానే. వెళ్ళి ఇద్దరం రిస్క్లో పడ్డాం. పోలీస్నెస్. భ్రష్టాధీశ దుష్టాగ్రేస చండాల, నీచాధిప నికృష్ట పాలక చండాల, పాతాళ నాయక, భయంకర రూపక చండాల, క్షుద్రాగ్రేస మమ కామవాంచక చండాల, ఆవాహయామి. అయ్యా వాడు తప్పించుకొని పారిపడాయా? రే ఎదవా, అలా ఎలా వదిలేసావురా? అయ్యా ఆడు చాలా పదునున్నాడయ్యా, నన్ను కొట్టి పారిపోయాడయ్యా. కొట్టాడా? అంటే మన గురించి మొత్తం చెప్పేశావా? లేదయ్యా, నేనేం చెప్పలేదయ్యా. ఫోన్లే చెప్పయ్యా, ఇప్పుడు ఎలా? కంగారు పడక స్వామి, ఆ అబ్బి ఎక్కడికి పోడు, మళ్ళీ వస్తాడు. అవునరా, వచ్చాను అమ్మాయిని తీసుకెళ్ళడానికి. ఏంది రోయ్ మళ్ళీ వచ్చావు? ఆ అమ్మాయి నాకు కావాలి. మర్యాదగా అమ్మాయి నాకు అప్పచెప్పండి. రేయ్ అప్పచెప్పాలంటరా? ఇచ్చేయండి రా వాడికి. రే 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 ఆగండి, ఆగండి. రే, ఆడి దగ్గర పని చేస్తే మీకు ఎంత ఇస్తాడరా? 10,000, 20,000, 30,000, 15 లక్షలు నగలు వితౌట్ మేకింగ్ ఛార్జెస్. రే, మనిషికి 3 లక్షలు వేసుకున్నా మీరు సంవత్సరం అంతా కష్టపడినా ఇంత డబ్బు సంపాదించలేరు. అవి మీరు తీసుకొని అమ్మాయిని నాకు వదిలేయండి. ఎదవలారా ఏం చేస్తున్నారు? వాళ్ళు నీ మనుషులు కాదు, నా మనుషులు. ఆ అమ్మాయి నాది. చిచ్చి దుర్మార్గుడా, అర్ధరాత్రి సహాయం కోసం ఒంటరిగా వచ్చిన ఆడపిల్లని ఇలా చేయడం చాలా దుర్మార్గం రా. ఒక్క నిమిషం గురుగారు, నువ్వు తిడుతుంది నన్నేనా? అవును నిన్నే. నన్నా? ఎందుకు? వీళ్ళందరితో నన్ను కిడ్నాప్ చేస్తావా? నీకేమైనా మైండ్ దొబ్బిందా? అర్జెంట్ నువ్వు కారు ఆపమంటే ఆపాను కానీ నేను కావాలని ఆపానా? అదేం లేదు, కావాలనే నాతో ఫుల్ బాటిల్ కూల్ డ్రింక్ తాగిచ్చావు. ఏదో రూట్ తెలిసినట్టు నన్ను గతుకుల రోడ్లోకి తీసుకెళ్లి ఫుల్గా పొట్ట టైట్ అయ్యేలా చేసావు. అంత ప్లాన్ తో చేసావు, నన్ను మోసం చేసావు. ఏం ఆడుతున్నావు నువ్వు? పిచ్చానికి ఏమన్నా? అమ్మా రేయ్, నన్ను కొడతాంటే అలా చూస్తారేంట్రా? నగలు తీస్తున్నారు కదా, కొట్టానా అన్ని? కొట్టింది నేను కాదు, వాళ్ళే. అదేంటి నగలు తీస్తారు కదరా? అబ్బి ఇది పల్లెటూరు, నువ్వు అనుకున్నట్టు డబ్బుల కోసం నమ్మక ద్రోహం చేయరు. అవునా? మా నాన్నలు దొబ్బేదా? ఇది నమ్మక ద్రోహం కదా? నమ్మడం మీ తప్పు స్వామి, నమ్మమని మేము అడగలా. నగలిచ్చావు, తీసుకున్నాం. ఇవ్వకపోయినా తీసుకుందాం. కొట్టండి, బాగా కొట్టండి. లేకపోతే అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? నీ పిచ్చి. నన్ను ఇక్కడ నుంచి విడిపించేసేయండి, పంపించేసేయండి. స్వామి, అమ్మికి స్నానం చేయించండి, జాగవుతుంది. అలాగే తిప్పయ్యా. రేయ్ వాడిని పట్టుకోండిరా. అమ్మికి తలారా స్నానం చేయించు. అయ్యో ఏం జరుగుతుంది? నన్ను వదిలేయండి. నాకెందుకు ఇప్పుడు పెళ్ళి? నేను పొద్దున కల్లా వెళ్ళిపోవాలి. వదలండి రా. రే, నా నగలు పోయి ఎలాగో నా మాట నమ్మట్లేదు. దాని సవస్ వస్తుంది. నన్ను వదిలేండి రా, ప్లీజ్ రా, వెళ్ళిపోతాను రా. అప్పుడు పొమ్మంటే ఎందుకు పోలే స్వామి, నీకు వచ్చావు? ఒరే, ఏదో బుద్ధి గడ్డి తిని వచ్చాను రా, ఏదో అమ్మాయిని కాపాడదామని. నాకేం తెలుసురా మీకు ఎంత స్వామి భక్తి ఉంటదని. ఇప్పుడు అలా గారు గాడిది గుడ్డు అని చెప్పి మొదటి నుంచి నువ్వు నన్ను ఒక్కసారి నమ్మావా? నీ పిచ్చి. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి, అంతా అయిపోతుంది. ఫోన్లేండి హరి గారు, 10 నిమిషాలంట. అయిపోయిన తర్వాత పంపించేస్తారు. సార్, ఇక్కడ నుంచి ఏలూరుపాడు ఎంత దూరం కొంచెం చెప్తారా?
ఏలూరు పాడు కాదే 10 నిమిషాలు నీ బలైపోతుంది నీ బలి నీ అమ్మ ఏంటి బల అసలు స్వామి ఎవరు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చూప్ ఇంకొక మాట నోట్లో నుంచి బయటకు వస్తే ఇప్పుడే చంపేస్తా సార్ ప్లీజ్ సార్ సార్ అమ్మాయి సార్ పోనీ నన్నే వదిలేండి సార్ ప్లీజ్ సార్ ఈ అమ్మాయినే కాదు నీ నోట్లో నుంచి ఇంకొక మాట బయటకు వచ్చిందంటే నిన్ను కూడా గుద్ది చంపేస్తా చండాలా క్రీం చండాలా మాత్రే ఓం చండాలా కన్య పూజాం కరిష్యే మాత్రే చండాలార్పణమస్తు పోలీసులకి ఆ అమ్మి నువ్వే చంపావని రుజువు చేయాలి కదా అయ్యో అక్కమ్మ ఇప్పుడుదా నేను చెప్పింది ఏంటి అదే కదా సార్ అయ్యో కర్రోడా అమ్మి తనని ఇక్కడ పెట్టరా సార్ 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 పాపం సార్ సార్ ఆడపిల్ల సార్ వదిలేయండి సార్ సార్ పెట్టరా అయ్యో వదిలేయండి సార్ 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 వదిలేయండి సార్ అయ్యో రే వదలంటారా మీకు అయ్యో ఆశి గారు సార్ 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 ప్లీజ్ సార్ వదిలేయండి సార్ 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 వదలంటారా ఏటితో అమ్మి తన తెగాల రక్తంతో చండాలకి అభిషేకం జరగాల సార్ వద్దు సార్ అయ్యో వద్దు సార్ 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 వద్దు సార్ అవునే వదలంటారా ప్లీజ్ సార్ వద్దు సార్ అమ్మ దినమ రక్తం తెగినట్టుంది ఎవరు నువ్వు మా చండాల స్వామికి పూజ చేస్తుంటే నువ్వొచ్చావేంటి చండాలంటే అమ్మాయి కదా అబ్బాయా ఊర్దినమ్మ నేను మీ చండాల దూతని ఎందుకొచ్చావు ఇక్కడ జరుగుతున్న తప్పు ఆపడానికి ఏంటా తప్పు చండాలకి కావాల్సింది కసితో రగులుతున్న కన్నెపిల్ల రక్తం అదేగా మేము కూడా ఇస్తుంది తిప్పయ్యా ఇది కన్నెపిల్ల కాదు నో చిచి నేను కన్నెపిల్లనే ఈవిడెవరో అబద్ధం చెప్తుంది ఒసే పాపి నువ్వు నన్ను మోసం చేయలేవు మరి స్వామి చెప్పినట్టు చేస్తేనే కదా ఈ అమ్మాయి వెతుక్కుంటూ వచ్చింది తిప్పయ్య చెప్పింది అక్షరాల నిజమే కానీ అదే సమయంలో అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంది మీ వాడు తప్పుగా ఇంకొక అమ్మాయిని ఎత్తుకొచ్చాడు లేదు నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను నిజంగా కన్నెపిల్లనే అండి ఆ అమ్మే చెప్తుంది కదా స్వామి కన్నెపిల్లనని ఒసేయ్ నువ్వు నన్ను మోసం చేయలేవు తిప్పయ్యా ఇది కన్నెపిల్ల కాదు నేను చెప్పింది తప్పు కాదు స్వామి మీ ఓడే తప్పు అమ్మాయిని తీసుకొచ్చాడు లేదయ్యా అక్కడ ఇంకెవరూ లేరు కళ్ళు కాకులు దొబ్బిని ఎక్కడిసి వచ్చినాడా పంపించిన దాన్ని నేను నాకు తెలియదా అక్కడ ఇంకొక అమ్మాయి ఉంది
ఈ అమ్మాయి కన్నెపిల్ల కాదు తిప్పయ్యా. కాదు, నేను కన్నెపిల్లనే. తిప్పయ్యా, నేను చెప్పింది అబద్ధమైతే నేను పూనిన ఈ పిల్లగాడిని అడుగు, నీకు రుజువు చేస్తాడు. ఇది కన్నెపిల్ల కాదు. నాకేమైంది? అమ్మ పూనిందయ్యా. అవునా? ఎవరమ్మా? స్వామి, విషయం చెప్పు. తమ్ముడు, ఒక్క నిజం చెప్పు, ఈ అమ్మాయి నీకెలా తెలుసు? సార్, నిజం చెప్తున్నాను సార్, తను నా లవర్. 3 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాం సార్. చిచి, అంత అబద్ధం. అసలు వీడిని చూడడం ఈ రోజే ఫస్ట్ టైం. సార్, ఈరోజు నన్ను ఫస్ట్ టైం చూస్తే ఇంత రాత్రిపూట నాతో ఒంటరిగా ఎలా వస్తుంది చెప్పండి? మరి ఆ అమ్మాయి ఎందుకు అబద్ధం చెప్తుంది? సార్, మేము ప్రేమించుకుంటున్నాం సార్. మా ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇంకా అవ్వదని చెప్పి విడిపోయాను సార్. రేపు పొద్దునే అమ్మాయికి వేరే వాడితో పెళ్ళి సార్. మరి నీకు? నాకు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ సార్. అందుకే సార్, ఈరోజు నుంచి నువ్వెవరో నేనెవరో అనుకున్నాము. అందుకనే అమ్మాయిల అబద్ధాలు చెప్తుంది. సార్ కాదు సార్, వాడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు సార్. వాడికి కనీసం నా పేరు కూడా తెలియదు సార్. తమ్ముడు, నిజం చెప్పకపోతే ఇద్దరిని లేపేస్తావు. వద్దు సార్, అమ్మాయి పేరు హాసిని సార్, కావాలంటే అడగండి. అమ్మా, నీ పేరేంటి? హాసినినే. నీకెలా తెలుసు? తమ్ముడు, డైరెక్ట్ గా విషయానికి వస్తున్నాను. ఎప్పుడైనా అమ్మాయితో అది చేసావా? ఏది సార్? అదే పంచిక్. యు మీన్ ముద్దులా సార్? పెట్టాను సార్. చిచి, నన్నే ముద్దు పెట్టుకోలేదు సార్. ముందా నోరు నొక్కిని చెప్తాను, ఊరికి ఎరుస్తుంది అప్పటి నుంచే. స్వామి, ఇంతకు ముందు ఈ అమ్మితో పడుకొని కామించావా? యు మీన్ సెక్సా సార్? 4 times అయిపోయింది సార్. వాట్? రే చంపేస్తా. నువ్వెప్పుడు పడుకున్నావు నాతో? ఎట్టా తమ్ముడు నమ్మేది? నమ్మంటారు సార్. దానికి ప్రూఫ్స్ ఏముంటాయి సార్? సార్, కావాలంటే కొన్ని గుర్తులు చెప్తాను సార్. అమ్మాయికి బొడ్డు కింద 3 అంగుళాలు ఒక పుట్టుమచ్చ ఉంటుంది సార్. ఎడం పిర్ర కింద ఒక పుట్టుమచ్చ ఉంటుంది సార్. కావాలంటే చెక్ చేసుకోండి. స్వామి చూడు. ఉన్నాయి స్వామి. రే ఏంట్రా ఉన్నాయి? ఈ అమ్మాయి ఏంటి చూసినంతసేపు మానేసి ఇప్పుడు తిడుతుంది? ఈ అబ్బి చెప్పింది నిజమే అన్నమాట. చండాలా, క్షమించు. చెప్పు. పడుకున్నావా? కాదండి, చెప్పు. హాసిని గారు, ఒరిజినల్ తెలిసి మీరు చంపేసి బలి చేస్తారు. అందుకని అబద్ధం చెప్పారు. కొంచెం కోఆపరేట్ చేయండి. ఆపండి. అవునవును, నేను ఇతనితో పడుకున్నా. 4 సార్లు కాదు, 5 సార్లు పడుకున్నా. కావాలంటే చూడండి, ఇప్పుడు కూడా పడుకుంటున్నా. 5 సార్లు వీడితో పడుకొని వేరే వాడితో పెళ్లికి రెడీ అయ్యావా? అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? వదిలేయండి. వదిలేస్తే మన గురించి ఎవరికైనా చెప్పేస్తారేమో వీళ్ళు. అవునయ్యో, లేపేద్దాం. అరే రే రే, లేపేస్తారా సార్? సార్ సార్ సార్, సార్. తిప్పయ్యా, వీళ్ళని చంపి చండాల ఆగ్రహానికి గురి కావద్దు. వీళ్ళ వల్ల నీకెటువంటి అపాయము ఉండదు. అవునా తల్లి? ఆవేశంలో చండాల పూజ జరిగిన ఈ పవిత్ర ప్రదేశంలో వీళ్ళని బలిచ్చి పాపం మూట కట్టుకోవద్దు. ఇక్కడెందుకు చంపేస్తాం? ఇటు బయటికి తీసుకెళ్లి చంపేస్తాం, వేరే చోట. బయటికి తీసుకెళ్లి చంపేస్తారా? అలా చేద్దాం తిప్పయ్యా. ఇలా కళార్థమైందా? మూర్ఖుడా,
నువ్వు చేసిన తప్పు వల్ల ఈ రోజు చండాల ఆకలి తీరకుండా పోయింది. నేను కూడా అసంతృప్తిగా వెళ్తున్నాను. కనీసం వీళ్ళిద్దరిని పంపించి నన్ను శాంతింపజేయండి. వీళ్ళిక్కడ జరిగిందంతా ఈ ఊరి పొలిమేర దాటే వరకే, ఏమీ గుర్తుండదు. వీళ్ళని దగ్గరుండి ఊరి పొలిమేర దాటించండి. తల్లి, మరి చండాల ఆకలి తీరేదెలా? నిన్ను తినేమని చెప్పరా పడతచ్చినోడు. పౌర్ణమి గడియలు ముగుస్తున్నాయి కదా. బాధపడకు తిప్పయ్యా, రేపు కూడా చండాలకి ప్రీతికరమైన రోజే. ఈ రోజులాగే రేపు కూడా మీ అనుచరులను అక్కడే ఉండమను. నాకు కావలసిన కన్నెపిల్లని నేనే తెచ్చుకుంటాను. సరే తల్లి. స్వామి, అర్థమైందిగా, వీళ్ళని వదిలేయండి. మళ్ళీ ఏమైంది? స్వామి, పొలిమేరల దాకా వీళ్ళని పంపించేయండి. సార్ మేము వెళ్ళిపోవచ్చా? ఓకే కదా. పద పద హాసిని. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. పద పద. వస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ వచ్చి వచ్చి. హరిగారు, హరిగారు, నువ్వు ఉండవమ్మ తల్లి. ఏమైందండి? నేను చెప్తాలే, నువ్వు రా. చేసి ఏమైందంట? హరిగారు, పదా. హరిగారు, మీకు దారి తెలుసా? గూగుల్ మ్యాప్ చూసుకుని వచ్చారులేవే, నువ్వు రా. ఎక్కడికి వెళ్తున్నాం? ఏట్లోకి రా. హరిగారు, అసలు ఏమైందండి? ఇంకో మాట మాట్లాడుకో, ఆ ఎట్లు తోసి చంపేస్తాను. అసలే నాకు నీ వల్ల 15 లక్షలు బొక్క. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎట్లోకి అని చెప్పానా? ఏమైంది చెప్పండి ప్లీజ్. కనవరబాయ్, పద నువ్వు. అమ్మయ్యా, వచ్చేసాం. హరిగారు, ఏమైందో చెప్పండి. నా బొంద, నా శార్థం, నా పిండాకుడు అన్నీ అయిపోయి. మీరు రండి మూసుకొని. ఈ డ్రెస్తో ఇంటికి పోతే మా అమ్మ నన్ను చంపేస్తుంది. నేను డ్రెస్ మార్చుకోవాలి. అర్జెంటుగా మీరు ముఖం కడుక్కోండి, చూడలేక చచ్చిపోతున్నాను. అమ్మా, నేను కూడా టాప్ మార్చుకుంటాను. అవునా? మార్చుకో. మీరు కొంచెం లోపలికి వెళ్ళాలా? అమ్మ వద్దులే, మళ్ళీ నేను ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు. పోనీ లోపల నేను కూర్చుంటాను. అమ్మో, నన్ను ఎత్తపోతే వద్దు. అయితే ఇద్దరం బయటే ఉందాం, లేదంటే ఇద్దరం లోపలే ఉందాం, అంతే. పోనీ అట్టయినా తిరగండి చాలు. నేను తిరుగుతాను, నువ్వు ఏదైనా మాట్లాడుతూ ఉండు, ఓకేనా? ఎల్లు ఎల్లు. మీరు మళ్ళీ ఆ డ్రెస్ మార్చుకోవడానికి ఆ 2 పొలాలు దాటేసి వెళ్ళిపోకండి. ఏమైంది? అవే అంటే కారు స్టార్ట్ అవ్వట్లేదు, ఎవరైనా తోయాలి. నేనమ్మో, ఇప్పుడు ఎలాగా? చా
స్టార్ట్ అవు. రేయ్ నువ్వేంట్రా మళ్ళీ అయ్యో, వచ్చావు? మిమ్మల్ని పులి మీద దాటించమన్నాడు. అమ్మి బట్టలు మార్చుకుంటుందని చూస్తుండాను. టైంకి వచ్చావరా కారు తోసి ఇల్లు ఏడి పనే బాగుంది. ఇందాకేమో కింద, ఇప్పుడేమో పైన. ఏంటి? అబ్బే ఏం లేదు వెళ్దాం. హరిగారు, అసలు ఏం జరిగింది? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎవరు వాళ్ళు? మీలాంటి అమ్మాయి నా లైఫ్లో ఎప్పుడు చూడలేదండి, ఇక చూడలేను కూడా. ఏమైంది? ముందు చెప్పండి. మీరు సుసు పోసుకోవడానికి వెళ్ళారు కదా, మీరు ఎంతసేపు అయినా రాకపోయేసరికి సరే ఏం జరిగిందో అని చూశాను. ఇంతలో మిమ్మల్ని ఎవడో ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. అవును, నేను సుసు పోసుకొని వాటర్ తీసుకొని చెయ్యి కడుక్కుంటున్నాను. చెయ్యి విదిలించుకుంటుంటే వెనక నుంచి ఎవరో వచ్చి ఇలా నోరు నొక్కేసి గట్టిగా ఒకటి పీకాడు. అంతే. ఆ తరువాత వాళ్ళకి మీరు నగలిస్తున్నప్పుడు నాకు మేల్కొచ్చింది. అది చూసే నేనేదో మిమ్మల్ని కిడ్నాప్ చేయించానని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు అల్లేసుకున్నారు. మరి అనిపించదా? ఎవరికైనా అలానే అనిపిస్తుంది. నేను కళ్ళు తెరిచేసరికి ఆ అమ్మాయి నాది, ఇదిగో మీ 15 లక్షలు అని చెప్పి అంటుంటే నాకు అలా అనిపించదా? అసలు ఏం జరిగింది? నన్నెందుకు బలివ్వాలనుకున్నారు? ఆ జమీందార్ గారు ఏదో పని చేశాడంట. ఆ తిప్పయ్య స్వామి, బాబ్బా ఏం పేర్లండి అవి అసలు? ఆ తిప్పయ్య స్వామి, జమీందారు, కర్రోడు, ఏం పేర్లండి ఇవి? పేర్లేవైతే ఏముందిలేండి, ముందు జరిగింది చెప్పండి. మీరేది ఆపుకోలేరు కదా. కాసేపు ఆ సుస్సు ఆపుకొని ఉంటే ఈ పాక నేను ఇంటికి వెళ్ళి వేణులతో స్నానం చేసేవాడిని. ఛీ, మీరేం అనుకోకండి. ఆ తిప్పయ్య స్వామి చేతబళ్ళు చేస్తుంటాడంట. అవునండి, మా ఊరికి దగ్గరలో ఇవి చాలా ఫేమస్. ఫేమస్సా? అదేదో మా ఊర్లో పూతరేకులు ఫేమస్ అన్నట్టు అలా చెప్పారేంటండి? వాడేదో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒక కన్నెపిల్లని బలి ఇవ్వాలన్నాడంట. అవునా? పైగా ఆ కన్నెపిల్లని కూడా వాడే చెప్పాడంట. వాడొక చోటు నిలబడి మంత్రం చదివితే వాడి మీద పవిత్ర జలం పడుతుందంట. అవునా? అలా ఎవరు నించుంటే ఆ అమ్మాయే కన్నెపిల్ల తనని ఎత్తుకొచ్చేమన్నాడంట. ఆ పిల్లే మీరయ్యారు. వామ్మో, మరీ అంతలా చెప్పాడంటే వాళ్ళు చాలా మహిమ గల సాములోరు అనుకుంటానండి. ఏమోనండి, అవన్నీ నేను నమ్మను పెద్దగా. అంత పర్ఫెక్ట్గా చెప్పాడు కదా. గాడిద గుడ్డేం కాదు. మీరు సుస్సుకెళ్ళిన తర్వాత చేయగడుకుని విదిలించిన వాటర్ ఆడి మొక్క మీద పడ్డాయి. చిచి, అదే మరి. వాడేదో నోటికి వచ్చినట్టు వాగాడండి. ఆడికేమో బకరలాగా మీరు దొరికేశారు, మీకు నేను దొరికేశాను. ఆ తర్వాత ఏం జరిగింది? మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. వాడొకడు పీక్గానే మీరు బాగానే పడుకున్నారు. ఆ తర్వాత నేను పన్న పాటలున్నాయి చూశారు. నిజంగానే మీరు నా గురించి అంత కష్టపడ్డారా? అయ్యో, ఇప్పుడు మీరెందుకు ఏడుస్తున్నారండి? లేదండి హరి గారు, నిజంగా మీరు చాలా గ్రేట్.
మీరు చేసిన రిస్క్ అంతా ఇంత కాదు. పైగా 15 lakhs అంటే మాటలా? వాటి కోసం మీరేం వరి అవ్వకండి. అవి ఎల్లుండి కల్లా నా చేతిలో ఉంటాయి. ఇలా అంతా సీక్రెట్. ఏయ్, సడన్గా ఏమైంది? నేను చెప్తానన్నా కదా. అది కాదు, నాకు తెలిసి నేను నిజంగానే కన్నెపిల్లనే. ఇప్పుడు దాకా ఒక బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. కానీ నిన్ను ఆవహించిన అమ్మా నేను కన్నెపిల్ల కాదని చెప్పేసరికి నాకు తెలియకుండా ఎక్కడ తప్పు జరిగిందో నాకే తెలియట్లేదు. ఎందుకంత నవ్వు? ఆ చెండాలమ్మ ఎవరు నా మీద పూనలేదు. నేనెలా మిమిక్రీ చేశాను. తిప్పయ్యా. ఏంటి మీరా? మరి లేకపోతే అంటే అక్కడ చెప్పిందంతా అబద్ధమేనా? మరి లేకపోతే మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా ఏంటి? అంటే నేను కన్నెపిల్లనేనా? ఆ విషయం మాత్రం మీకే తెలియాలి. కానీ మీకు నా ఒంటి మీద పుట్టుమచ్చలు ఎలా తెలిసాయి? అదా, నువ్వు సుస్సు పోసుకోవడానికి వెళ్ళి చాలాసేపు రాకపోతే వెనకాల నీ బ్యాగ్లో ఉన్న సర్టిఫికేట్లు చూసా. అందులో బర్త్ సర్టిఫికేట్లో మీ పుట్టుమచ్చలు మెన్షన్ చేసి ఉన్నాయి. అలా తెలిసి మీ పుట్టుమచ్చలు. అమ్మయ్యా, నిజంగా బెంగ పెట్టుకొని చచ్చిపోయా. అదేంటి, మీ మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? ఉంది, కానీ ఏమో ఎందుకో భయం వేసింది. అయినా నేను లేనప్పుడు నా బ్యాగ్ చూడడం తప్పు కదా? అంత లేదులేండి, మీరు చాలాసేపు రాకపోయేసరికి మీ డీటెయిల్స్ కోసమని బ్యాగ్ ఓపెన్ చేసి చూసా. అవునా? అయినా నేను అలా చూడడం వల్ల మీ పుట్టుమచ్చల వల్ల ఈరోజు మన ఇద్దరం బతికి బయటపడ్డాం. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు మనం చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం, కానీ అక్కడ జరిగిన మ్యాటర్ మాత్రం సిల్లీ అయితే కాదండి. ఒక్క క్షణం నాకు ఆలోచన రాకపోయినా, ఆ ఎడినా తిప్పయ్య నా మాట నమ్మకపోయినా, ఈ పాడి మీరు చచ్చుండేవాళ్ళు, మిమ్మల్ని చంపింది నేనే అని బొక్కలో వేసేవాళ్ళు. నిజమే, నువ్వు చెప్పేది వింటుంటేనే నాకు చాలా భయం వేసింది. కానీ నువ్వు ఈరోజు నా కోసం చేసింది చాలా గొప్ప పని. అంతేం లేదులేండి, మరీ ఆ పరిస్థితిలో ఎలా వదిలేస్తానండి? లేదండి, మీరు చేసిన దానికి నేనేమి ఇవ్వగలను మీకు? ఇప్పటి నుంచైనా సరే నన్ను నమ్మండి, అది చాలు. నమ్ముతాను, నాకన్నా ఎక్కువగా నమ్ముతాను. సిగ్నల్ వచ్చిందండి, అర్జెంటుగా మీరు లొకేషన్ ఆన్ చేయండి, చెప్తాను. మీ మామ్ కాల్ చేస్తున్నారు, మాట్లాడండి. నేను ఇప్పుడు ఏం మాట్లాడను, నేనేం చెప్పినా వాళ్ళ నంబర్, మీరు కట్ చేసేయండి. మీ అన్నే కాల్ చేస్తున్నారు. మీరు చేసిన పనికి మా ఇంట్లో అందరూ నన్ను సావగొడుతున్నారు. మీరు ఓపెన్ చేయండి, మీరు కట్ చేసి ఫస్ట్ లొకేషన్ పెట్టండి, చెప్తాను, పెట్టండి. 6 kilometers చూపిస్తుంది. అమ్మయ్య, ముందైతే మనుషులు కనబడతారనమాట. ఇంకాసేపట్లో మిమ్మల్ని పెళ్లి కూతుర్ని చేస్తారు, నాకేమో ఎంగేజ్మెంట్. బట్ దిస్ వాజ్ అన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్.
మీ టూ. అసలు ఇందులో కామెడీ ఏంటంటే ఆ చండాలాన్ని చూసి ఆడమ్మాయి అనుకున్నాను, అంతే. ఆడకొద్దుతో మాట్లాడడం స్టార్ట్ చేశా. తర్వాత తెలిసింది అది మొగబొమ్మ అని. మేనేజ్ చేయలేక చచ్చిపోయాను అనుకోండి. అయిపోయి ఏమైందండి? మీరు ఇంకా అక్కడి నుంచి వచ్చినట్లేరు? అంతా అయిపోయింది, వదిలేసేయండి. లేదండి, మీ ప్లేస్లో వేరే ఎవరున్నా అంత రిస్క్ చేయరు. పైగా మీ 15 lakhs. బా, వాటి గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. వాళ్ళకి రేపు ఇదే టైంకి రమ్మని చెప్పాను కదా, అదే టైంకి అక్కడ పోలీసుని సెట్ చేస్తా. అవునా? మరి లేకపోతే ఈరోజు మన లక్కు బాగుండి ఏదో బతికి బయటపడ్డాం. అదే వేరే వాళ్ళు అయితే బలైపోయేవాళ్ళు. వాళ్ళని వదలను. మీరు ఇంటెలిజెంట్, స్మార్ట్ అండ్ రెస్పాన్సిబుల్ కూడా. థ్యాంక్ యూ అండి. మీరు అలా పొగుడుతుంటే చాలా బాగుందండి. అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఆపండి. అమ్మాయ్యా, ముందు మనుషులు కనబడతారా బాబు? మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే ఒకసారి కలవండి. అడుగుదామంటే మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. పోనీ నా నెంబర్ ఇద్దామంటే మీరు తీసుకుంటారో లేదో కూడా నాకు తెలీదు. కలవాలని రాసిపెట్టుంటే మళ్ళీ కలుస్తాంలేండి. ఎలా చెప్పండి? అసలు మీ గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ అని చెప్పారా? బెంగళూరులో ఇంటర్వ్యూ అన్నారు, అసలు ఏ కంపెనీ కూడా చెప్పలేదు. సర్లేండి, మీకు బెంగళూరులో జాబ్ వస్తే మాత్రం నా నెంబర్ కాల్ చేయండి. 88571154. నేను చేయను. ఎందుకని? ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంగేజ్మెంట్. థ్యాంక్స్ అండి. హాసిని, చెప్పు హరి, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలని కాదండి, అడగాలనుకుంటున్నా. అడుగు. అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి. ఇందాక దారిలో వెళ్దామంటే కారు ఆపడానికి భయపడి ఆపలేదు. మీరు ఏమనుకోనంటే మీ వాష్రూమ్ వాడుకోవచ్చా? సరే రా, పదండి. ఇందాక మీరు సడన్గా హరి గారి నుంచి హరి అన్నారు. వినడానికి చాలా కొత్తగా ఉన్నా చాలా బాగుంది. అలానే పిలవండి. పెళ్ళినింటికి ఈవినింగ్. ఓ, వాష్రూమ్ అక్కడనా? అమ్మా, థ్యాంక్స్. హాసిని, ఏమైంది? హాసిని, ఏమైంది? హరి, ప్లీజ్ వెళ్ళొద్దు. నేను అందంగానే ఉంటా, హైట్ కూడా బాగుంటుంది, తెల్లగానే ఉన్నా, స్లిమ్గానే ఉన్నా. అయితే నాకు అన్నదమ్ములు కూడా ఎవరూ లేరు. ఊరికే ఎప్పుడు నా తమ్ముడికి అది చే ఇది చే అని ఇబ్బంది పెట్టను. నాకు చెల్లెలు కూడా ఎవరూ లేరు. నువ్వు ఎవరికి సంబంధాలు చూడాల్సిన అవసరం కూడా లేదు. మా నాన్నకు బోల్డ్ అంత ఆస్తి ఉంది, పైగా ఏజ్డ్ కూడా. వాళ్ళు పోయాక అంతా నీకే. నువ్వు పెళ్లి చూపుల్లో చూసేవి ఇవే కదా. ఎవరో చెప్పడం కాదు, నేనే చెప్తున్నా. నా కోపం ఎక్కువ, కానీ గమనం తగ్గిపోతుంది. ఓ, బద్ధకం ఎక్కువ,
కానీ మార్చుకుంటా. తింగర్ దాన్నే, ఎవరిని ఈజీగా నమ్మను. ఇది కరెక్ట్. కానీ ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదలను. నిన్ను నమ్ముతున్నా. ఒక ఆడపిల్లగా నా లైఫ్లో నీకన్నా మంచి మొగుడు దొరకడు. నేను కూడా మంచిదాన్ని. ఖచ్చితంగా నీ భీమవరం అమ్మాయి కన్నా ఏం తీసుకోను. నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్. హే, ఏంటిది? ఇవాళ నీ పెళ్లి పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఆల్రెడీ మీ బంధువులందరూ వచ్చినట్టున్నారు. వాళ్ళ ముందు పరువు పోదా? అది ఈ పెళ్లి నాది కాదు, మా అక్కది. నేను ఊరికేనే చెప్పాను రేపు నా పెళ్ళని. అవునా? మరి నా ఎంగేజ్మెంట్? మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చామని చెప్పు. ఇక్కడే చేసుకుందాం, ఈ మండపంలోనే. భలేదానివే. అంతకన్నా ముందు నేను నీకు నచ్చానో లేదో చెప్పు. అర్ధరాత్రి ఒంటరిగా బస్సులో వెళ్తూ దిగాల్సిన చోటు దాటిపోయి పడుకొని వేరే చోట దిగిన నీ బద్ధకానికి, దిగేటప్పుడు కనీసం సెల్ ఫోన్ ఉందో లేదో చూసుకోకుండా దిగిన నీ కేర్లెస్నెస్కి, అర్ధరాత్రి ఒంటరిగా వేరే వాళ్ళతో జర్నీ చేయాల్సి వస్తే కనీసం కొంచెం కూడా భయం లేకుండా లిఫ్ట్ ఇచ్చిన వాడిని కనీసం నమ్మకుండా నువ్వు మాట్లాడిన నీ తింగర్తనానికి, చచ్చిపోయే సిచ్యువేషన్లో కూడా సిచ్యువేషన్ని అర్థం చేసుకోలేని నీ ఫూలిష్నెస్కి, ఎంత తింగరదాన్ని. ఇవన్నీ నేనే చెప్పాను కదా. ఇవన్నీ తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నా బ్యాడ్ లక్. నాకైతే అభ్యంతరం లేదు. నిజంగానా? నిజంగా. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ జర్నీలో నీ మంచితనం, నీ అమాయకత్వం, వీటితో పాటు పక్కాగా నాకు విషయం తెలుసు. ఏంటది? నేను నిజంగా కన్నె పిల్లనే అండి. ఆ ఒక్కటి అడక్కు. ప్లీజ్ ప్లీజ్ ఏంటో చెప్పవా? అది సరే గాని అసలు మీ ఇంట్లో వాళ్ళని అడగకుండా నన్ను ఓకే చేసేసావు. నిన్ను నమ్మచ్చా? అమ్మా, ఏమైపోయావురా? ఇంకా ఎంతసేపు? ఎంగేజ్మెంట్ లొకేషన్ మారిపోయింది. లొకేషన్ షేర్ చేస్తాను, అందరూ వచ్చేసేయండి. లొకేషన్ మారిపోవడం ఏంట్రా? లొకేషనే కాదమ్మా, సారీ, అమ్మాయి కూడా మారిపోయింది. నువ్వేదో కొంపలు ముంచేలా ఉన్నావు. ఆల్రెడీ మీ అన్నయ్య వాళ్ళు అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయారా? ఇప్పుడు నువ్వు వద్దంటే వాళ్ళని అక్కడే కట్టేస్తారా? నాకు అవన్నీ తెలీదు. వాళ్ళని విడిపించుకొని మీరు వచ్చేసేయండి. అసలు ఏం జరిగిందిరా? అది నేను ఫోన్లో చెప్పలేనమ్మా, చాలా పెద్ద స్టోరీ. మీరు వచ్చేసేయండి, మీ కోడలు నేను పరిచయం చేస్తాను.